హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ప్రత్యేకించి సింహాచలం దేవస్థానం సమీపంలో రోడ్డు అండి, పిఆర్టీఎస్ రోడ్డు. ఆ రోడ్డు సంబంధించి న్యూస్ కవర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ నుంచి మీకు రోడ్డు విస్తరణ ఎలా జరుగుతుంది చూపిస్తాను ప్రతి ఒక్కటిని. ఇదిగోండి, ఇది పాత గోశాల ఏరియా అండి. అది సింహాచలం నుంచి అటు గోపాలపల్లి సింహాచలం వచ్చే రూట్ ఇది. ఇటు వేపక నుంచి ఇటు వచ్చే రూటు. ఇటు రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మనము సింహాచలం దగ్గరికి వెళ్తాము. అక్కడ రోడ్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటిని. రోడ్డు విస్తరణ పనులు మొదలైంది 2009లోనే అండి. కాకపోతే ఇగో బిల్డింగ్లని కవర్ చేసుకొని ఇవన్నీ చేసుకొనేసరికి టైం పట్టిందండి. కానీ 2023 నవంబర్ 1 నుంచి స్పీడ్ అయిపోయిందండి రోడ్డు వర్క్. ఇప్పటి వరకు మొత్తం అంతా ఇంచుమించు చాలా మటుకు కవర్ అయిపోయిందండి. నెక్స్ట్ గిరి ప్రదర్శన ఉందండి. దానికన్నా ఇంచుమించు చాలా మటుకు కంప్లీట్ చేసేస్తారనుకుంటున్నాను. కొన్ని లక్షల మంది అటెండ్ అవుతారండి గిరి ప్రదర్శనకి, సింహగిరి గిరి ప్రదర్శనకి. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారండి గిరి ప్రదర్శనకి. ఇప్పుడు చందనం వచ్చడం జరిగింది కదా, ఆ రోజు కూడా కొన్ని లక్షల మంది అటెండ్ అయ్యారండి భక్తులు. చందనం విక్రయణ కూడా జరిగిందండి 10 days. ఇప్పుడు గిరి ప్రదర్శనకి ఏర్పాట్లు స్టార్ట్ చేశారండి దేవస్థానం వాళ్ళు. ఇదిగోండి, పురాతన శివాలయం ఇక్కడ ఉంది, పాత శివాలయము. ఇక్కడ నుంచి ఇలాగ అడివారం వచ్చేసామండి దగ్గరికి. జరుగుతుంది ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలండి, పళ్ళు స్లిప్ అవుతాయి. ఎందుకంటే కాంక్రీట్ వర్క్ ఉందండి, ఇక తార్ రోడ్డు వేయలేదు, సెంటర్ రోడ్డు వరకు చేస్తున్నారు. ఇది మళ్ళీ తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన దేవస్థానము ఈ సింహాచలం పుణ్యక్షేత్రమండి. నిత్యము కొన్ని వేల మంది దేవుణ్ణి దర్శించుకుంటారండి. అందరూ ఇంతకుముందు మట్టితో ఉండే రోడ్లండి, ఇప్పుడు మెటల్ అయితే వేసేసి కాంక్రీట్ అంతా వేసారండి, వేసి రెడీ చేశారండి. ఇక్కడ పైన తార్ రోడ్డు వేసేయడమే ఇంకా వెయిటింగ్. మన చందనోత్సవం జరిగింది ఆ టైంలోనే భక్తులు రావడానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టే చాలా మటుకు. ఇంచుమించు కొంచెం పైపైన చేయడమే ఉంది. రూమ్స్ సింహాచలం వచ్చే వాళ్ళకి ఇక్కడ రూమ్స్ అండి. మొత్తం అంతా ఇక్కడ అంతా వర్క్ జరిగింది. ఇలాంటి బస్ కాంప్లెక్స్ ఉంది ఇక్కడ. కొండ మీద సింహాచలం కొండ, అది దేవుడి దర్శనానికి వెళ్ళే కొండ, అది మార్గం. ఇదండి సింహాచలం దేవస్థానం కాంప్లెక్స్ అండి. ఇటువంటి ఎటు నుంచి కొండ మీదకి వెళ్తారు రూటు. ఇదండి రోడ్డు పనులు చాలా వేగంగా జరిగాయండి. నెక్స్ట్ గిరి ప్రదర్శన ఉందండి, ఆ టైం కల్లా బహుశా కంప్లీట్ చేస్తారేమో చూడాలి. కొన్ని లక్షల మంది అటెండ్ అవుతారండి గిరి ప్రదర్శనకి. ఇటు నుంచి వెళ్తే అడివారం అండి, అడివారం వరకు రూటు కొంచెం డ్రైనేజ్ వరకు అవుతుంది. పైప్ లైన్లు మొత్తం అన్నీ వేస్తున్నారు. కరెంట్ పోల్స్ పెద్ద వేశారండి, కరెంట్ పోల్స్ కూడా. అడివారం రోడ్డు వర్క్ అవుతుంది. నిత్యం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ అయితే అసలు రాలే మనం. మార్నింగ్ కనుక ఇలా ఉంది ట్రాఫిక్, ఈవినింగ్ అయితే మటుకు అస్సలు. 2 పక్కల రోడ్ అండి, సెంటర్లోని మెయిన్ బస్సులు అవి వెళ్తాయండి. కార్లును అటుపక్క ఇటుపక్క ఆటోలు మిగతా వెహికల్స్కి అన్నికి వేస్తారండి. 3 లైన్ల రోడ్ ఇది. మన వేపకంట నుంచి ఆ రోడ్ నుంచి గొప్పలపట్ట సింహాచలం రోడ్ నుంచి అడివారం రోడ్డుకి కలుస్తుందండి ఈ రోడ్డు. ఇదిగోండి అడివారం వచ్చేసాము. ఇటు నుంచి విజయనగరం ఆనందపురం రూట్ అండి, ఇటు నుంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇటు కూడా వస్తాను కొంచెం పనులు స్టార్ట్ చేశారు. ఇది సింహాచలం రూటు. ఇక ఇటు ఏమొచ్చి హనుమంతకు రూట్ అండి. ఇది ఈ వేకి ఆ వేపకుంట వేకి మొత్తం అంతా కలుపుతారండి, రోడ్ని కలిపి బాగా తయారు చేస్తున్నారు. అప్పుడు ట్రాఫిక్ నియంత్రణ అంతా జరుగుతుంది చక్కగాన. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఈ లైన్లో ప్రయాణం అంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఉంటాను సార్. ఇదండి అడివారం రోడ్డు, సింహాచలం రోడ్డు. ఇదండి రోడ్డు వరకు అంతా మొత్తం అంతా మీకు చూపించాలని చెప్పాను కదా. ఓకే, బాయ్ అండి. నా ఛానల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.